యోవేల్ గ్రంథము 3:10 Joel chapter 3 verse 10 says, let the weak say I am strong. యోవేలు గ్రంథం 3:10 బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలెను. దేవుని ప్రజలందరూ కూడా ఎక్కడైనా వైఫల్యం చెందేవా, విఫలుడు అయ్యావా, ఓటమి చెందేవా, ప్రార్థించు, దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. విశ్వాసం కలిగి ఉండు. When you look at Luke chapter 5 verse 5, it says that the man Simon was so much suffered throughout the night. He tried his level best. He failed in his life. లూకా సువార్త 5:5 మనం చూసినప్పుడు అక్కడ సీమోను ఎంతో ప్రయాసపడినాడు, కానీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుకోలేదు. What he said, Master, we worked hard throughout the night. అతడన్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి. We worked so much hard all night trying to catch fish. మేము రాత్రంతా కూడా ప్రయాసపడి చేపలు పట్టడానికి ఎంతగానో ప్రయాసపడ్డాము, but nothing we got it. కానీ మాకేమీ దొరకలేదు. పేతురు స్థితి ఎలా ఉంది? How is the condition of Peter? He was failed in his life. పేతురు పరిస్థితి ఎలాగుందంటే తన జీవితంలో విఫలం చెంది ఉన్నాడు. He was not a lazy man. అతడు బద్ధకస్తుడు కాదు. He is a hard worker. కష్టపడి పని చేసేవాడు. All night without sleeping is working. రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాసపడి పని చేస్తాడు. So much stress. ఎంతో ఒత్తిడి ఉంది. So much efforts. ఎంతో ప్రయాస. Skillful work. చాలా చక్కని నేర్పరి. Failed. అయినా విఫలం చెందాడు. Now he need help. ఇప్పుడు అతనికి సహాయం కావాలి. So he said, Lord Jesus, come into my boat. అప్పుడు అంటున్నాడు, ప్రభువైన యేసు, నా దోణిలోనికి, నా పడవలోనికి రండి అంటున్నాడు. Before he tried all night without Jesus in his boat. మరి అంతకు ముందు రాత్రంతా కూడా తన పడవలో, నావలో యేసు లేకుండా ప్రయత్నించాడు. Everywhere he failed. అన్ని విషయాల్లో కూడా ఓడిపోయాడు. Now who is in his boat? ఇప్పుడు ఆయన పడవలోకి ఎవరు వచ్చారు? When Jesus asked, can I come into your boat? Jesus said, Peter said, yes Lord, come in. నీ నావలోకి, నీ పడవలోనికి నేను రావచ్చా అని యేసు ప్రభు అడిగినప్పుడు పేతురు అన్నాడు, రా ప్రభు, రమ్ము, రండి అని పిలిచాడు. If you let Jesus into you, you will never be the same again. యేసు క్రీస్తు నీలోనికి వస్తే నీవిక మునుపున్నట్లుగా ఇక ఉండవు నీవు. Look at Peter's life was failed, absolutely failed. పేతురు జీవితం అప్పటి వరకు పూర్తిగా విఫలమైపోయింది. Now Jesus entered in his boat. ఇప్పుడు యేసు ప్రభువారు అతని పడవలోనికి ప్రవేశించారు. Jesus said, now cast your net. ఇప్పుడు యేసు అంటున్నారు, ఇప్పుడు మీ వలలను వేయండి. రాత్రంతా ప్రయత్నం చేశారు, అవ్వలేదు. రాత్రంతా వల వేయడము లాగడం ఏమీ రాలేదు. నాచు తప్ప, పనికి మాలినవి తప్ప ఈ ఒక్క ఫిష్ కూడా పడలేదు. రాత్రంతా వల వేసి లాగిన చేతులన్నీ అలసిపోయి ఉంటాయి. ఆ టైంలో తెల్లవారి ప్రభు వచ్చి బోట్లోకి వచ్చి అంటాడు, పేతురు ఇప్పుడు వలై అన్నప్పుడు, ప్రభా, రాత్రంతా ఇదే బోటు, ఇదే నావ, ఇదే సముద్రమో సాగరమో, ఇదే రివర్లో నేను ఇక్కడే కదా వేశాను. నాకు రాత్రంతా పడిన చేప ఇప్పుడు పడుతుందా? తెల్లవారి అసలు పడే అవకాశం లేదు, అక్కడ ఛాన్స్ లేదు అని గట్టి ఛాన్స్ లేదు. యేసయ్య నీకు సెలవిస్తే ఛాన్స్ లేని దగ్గర ఛాన్స్ దొరుకుతుంది. అది వీసానో, అది పిఆర్ఓ, గ్రీన్ కార్డో, లేకపోతే నీకు అవసరమైనటువంటి విదేశాలు వెళ్ళడానికో, మన దేశంలో ఉండడానికో, ప్రార్థించడానికో, మందిర పనికో, కుటుంబానికో ఎన్నో అవసరాలు నీ జీవితంలో ఉండొచ్చు. కానీ నీ బ్రతుకు నామలోకి యేసయ్యను రాణిస్తే, ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడితే, ఆయన పేరే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. అయితే ఊరికే ఆశీర్వాదాలు, డబ్బు, లాభం కొరకు కాదు. నీ బ్రతుకులో నిజమైన సత్యాన్ని తెలుసుకొని యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తప్ప వేరే ఒక రక్షకుడు లేడని తెలుసుకున్నప్పుడు, ఆయన తప్ప వేరే దైవం లేదని తెలుసుకుని ప్రార్థించినప్పుడు, ఆయన నీ ముందు నడిపిస్తాడు. నీ బ్రతుకునామను నడిపిస్తాడు, గమ్యం చేరేదాకా నడిపిస్తాడు. ఎక్కడ విఫలమయ్యావో అక్కడ నువ్వు ఫలించబోతున్నావు. దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Look unto God. దేవుని వైపు చూడండి. Father, wherever I fail, let me get success in that place. తండ్రి, నేను ఎక్కడైతే ఓటమి చెందానో ఆ స్థలములోనే నాకు జయము దయచేయి. I remember, Lord, you are going to give me success. నీవు నాకు విజయం ఇస్తావని నేను తెలుసుకున్నాను. Let me never boast about myself. నన్ను బట్టి నేను ఎన్నడూ అతిశయించను. Let me trust in God. నేను దేవుని యందు నమ్మిక ఉంచుతాను. Oh Lord, my God, increase my faith in you. ప్రభువా, నీ యందు నాకున్న విశ్వాసాన్ని ఇంకా అధికముగా పెంచండి. Teach me to listen to God's word more and more. దేవుని వాక్యమును ఇంకా అధికముగా వినుటకు నాకు నేర్పించండి ప్రభువా. Yes Lord, when you step into the Peter's boat, there was an unsuccessful man became a successful. ప్రభువా, నువ్వు పేతురు యొక్క పడవలోనికి అడుగు పెట్టినప్పుడు, మరి ఇదిగో తండ్రి, విఫలమైనటువంటి వ్యక్తి అక్కడ గొప్ప జయమును పొందుకున్నాడు. Everybody cry out, Lord, step into my boat, Father Lord. అందరూ కూడా మొరపెట్టండి, ప్రభువా, నా నావలోనికి అడుగు పెట్టు ప్రభువా. Step into my house, O God. నా గృహంలోనికి అడుగు పెట్టండి తండ్రి. I want God's intervention in my life. నా జీవితంలోనికి దేవుడు ప్రవేశించాలని divine intervention in my spiritual life. నా ఆత్మీయ జీవితానికి దైవికమైన జోక్యము I కలగాలి. want to see great things
things happening in my నా life. జీవితంలో గొప్ప కార్యములు జరగడం నేను I చూడాలి. want to glorify you. నిన్ను మహిమపరచాలి తండ్రి. Wherever I go, I want to witness about Jesus. నేను ఎక్కడికి వెళ్ళినా యేసుకు సాక్షిగా నేను ఉంటాను. Maybe struggles or problems or sufferings, let me stand for Jesus. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైన దేవుని కొరకు నేను నిలబడతాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.